అనుష ఇంకా ఫోన్ చేయడం లేదేంటి? బ్లూటూత్లో కనెక్ట్ అయ్యి ఉన్నాం. సడన్ గా చాముండేశ్వరి మాటలు వినపడ్డాయి. కట్ చేసి మళ్ళీ చేయమని చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియడం లేదే. అభిరామ్ గారికి ఫైల్ ఇచ్చి ఉంటుందా, లేదా చాముండేశ్వరి వల్ల ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందా? చాలా టెన్షన్గా ఉంది. అనుష, త్వరగా ఫోన్ చేయండి. హలో సత్య, నానమ్మ. ఈ రోజు పెద్ద దారుణం జరిగిందే. దేవిని చూసుకోవడానికి బెంగుళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడమ్మా. ఏం చెప్తున్నావు నానమ్మ? ఇది మీ అమ్మా నాన్న మాకు కూడా తెలియకుండా సడన్ గా ఏర్పాటు చేశారు. మేం కూడా ఊహించలేదమ్మా. తర్వాత ఏమైంది? మీ అమ్మా నాన్న ఇద్దరూ ఎంత జాగ్రత్తగా బాల్ వేసినా ఆ బాల్ని నేను సిక్సర్ కొడతాను. దేవి అనే వికెట్ని నేనెలాగైనా కాపాడతాను. ఆ బెంగుళూరు అబ్బాయికి మన దేవి బాగా నచ్చింది. కానీ ఈ భాగ్యం స్టైల్లో కొట్టిన దెబ్బకి ఆ అబ్బాయికి తల తిరిగి కాస్త పిచ్చెక్కి ఆ అబ్బాయి పారిపోయాడు. నవ్వకండి నానమ్మా. ఇప్పుడు అక్క పరిస్థితి ఎలా ఉంది? ముందు అక్కకు ఫోన్ ఇవ్వనే మాట్లాడాలి. సరే ఉండు, ఇదిగోనే ఫోన్ మాట్లాడు. చెప్పు సత్య. ఏంటక్క ఇది? నేనొకటి ప్లాన్ చేస్తే ఇంకొకటి జరుగుతోంది. నాన్న సడన్ గా ఇలాంటి పని ఒకటి చేస్తారని నేను అసలు ఊహించనే లేదు. నేనున్న పరిస్థితి తెలియక అందరూ నా జీవితంతో ఆడుకుంటున్నారు. అందుకే ఆ రోజే చెప్పాను, నీతో నేను వైజాగ్ వస్తాను అని. నువ్వే వద్దు అన్నావు. ప్లీజ్ అక్క, కొంచెం ఓర్పుగా ఉండు. నీకు ఏ సమస్య వచ్చినా నిన్ను కాపాడ్డానికి నీ పక్కన మన నానమ్మే ఉంది కదక్కా.